హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సరాస్ నేచర్. ఈరోజు మనం హార్వెస్ట్ చేయబోయేది నల్లేరండి. ఈ నల్లేరు తీగ జాతికి చెందిన మొక్క, క్రీపర్ టైప్ అన్నమాట. చూసారు కదా, ఇది ఎక్కువగా పల్లెటూళ్ళల్లో పంట పొలం పరిసరాల్లో కనిపిస్తూ ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకొని ఇంటి పెరట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ నల్లేరులో ఔషధ గుణాలు చాలా మెండుగా ఉంటాయండి. ముఖ్యంగా దీనిలో హై కాల్షియం అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఎముకల్లో కాల్షియం తగ్గినప్పుడు, ఒంటిలో వాతం చేసినప్పుడు, ఇంకా కీళ్ళ నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే గనక వారానికి ఒకసారి ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయండి. అలాగే ఈ నల్లేరికి విరిగిన ఎముకల్ని అతికించగలిగిన శక్తి ఉందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళల్లో చాలా త్వరగా బోన్ కాల్షియం తగ్గడం, మెనోపాజ్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నవారైతే గనక ఈ నల్లేరుని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచి లాభాలు ఉంటాయి. కుదిరితే వారానికి లేకపోతే నెలలో 2-3 సార్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్రమంగా కాల్షియం సమస్యని తగ్గించుకునే వాళ్ళం అవుతాము. దీన్ని పెంచుకోవడం చాలా సులభం అండి. దీనికి కొద్దిగా తక్కువ వాటర్తోనే సరిపోతుంది. చాలా ఈజీగా మెయింటైనింగ్ కూడా. పురుగు పట్టడం లాంటి సమస్యలు ఏవి ఉండవు. మన ఇంటి పరిసరాల్లో అతి తక్కువ ప్లేస్లో కూడా దీన్ని పెంచుకోవచ్చు. ఒకవేళ అలా వీలు కాని వాళ్ళు నాకు మళ్ళీ ఒక కుండీలో అయినా సరే దీన్ని పెంచుకోవచ్చు. జస్ట్ మనం చేయవలసిందల్లా మొక్క తీగలు పెరగడానికి కొద్దిగా సపోర్ట్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో నల్లేరు గురించిన లాభాలను తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఈ నల్లేరుని వండుకునే విధానాన్ని కూడా నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్దీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.